రైతు సోదరులకు తెలుగు రైతు టీవీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం పలుకుతుంది. ఈరోజు వీడియోలో మనము ఫార్ములా 7 ఫర్టిలైజర్ గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం. పంటలలో మనం ఆశించిన దిగుబడులు రావాలి అంటే మనం పంటలకు కావలసిన ప్రాథమిక పోషకాలు, ద్వితీయ పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలను తప్పనిసరిగా వాడాలి. ప్రాథమిక పోషకాలు అంటే ఎన్పికే అంటే నైట్రోజన్, ఫాస్ఫరస్ మరియు పొటాషియం. ఎన్పికే ఫర్టిలైజర్స్ మనకు వివిధ రూపాల్లో, వివిధ కాంబినేషన్లలో మనకు మార్కెట్లో లభిస్తాయి. సామాన్యంగా రైతు సోదరులందరూ ఈ ఎన్పికే ఫర్టిలైజర్ను విరివిగా వాడుతూనే ఉంటారు. కానీ ఈ ఎన్పికే ఫర్టిలైజర్సే కాకుండా పంటలకు అవసరమైన ద్వితీయ పోషకాలు మరియు సూక్ష్మ పోషకాల గురించి మాత్రం 90% రైతు సోదరులకు తెలియదు. వీటిని వాడకపోవడం వల్లనే రైతులు ఆశించిన దిగుబడులను పొందలేకపోతున్నారు. ద్వితీయ పోషకాలు అంటే కాల్షియం, మెగ్నీషియం మరియు సల్ఫర్. ఇక సూక్ష్మ పోషకాలు అంటే జింక్, కాపర్, మ్యాంగనీస్, ఫెర్రస్, మాలిబ్డినియం, బోరాన్ మరియు క్లోరైన్. రైతు సోదరులు ఈ సూక్ష్మ పోషకాలను పంటలపై వాడకపోవడం వల్ల ఆశించిన దిగుబడులను పొందలేకపోతున్నారు. ఫార్ములా 7 ఫర్టిలైజర్లో సూక్ష్మ పోషకాలైన జింక్, ఐరన్, మాంగనీస్, కాపర్, బోరాన్ మరియు మాలిబ్డినియం పుష్కలంగా కలిగి ఉంటుంది. రైతు సోదరులు పంటల్లో ఈ సూక్ష్మ పోషకాలు వాడకపోవడం వల్ల జరిగే నష్టాలేంటి, వాటిని ఎలా నివారించుకోవాలి, ఈ సూక్ష్మ పోషకాలు కలిగిన ఫార్ములా 7ను ఏ పంటల్లో వాడతారు, ఎలా వాడతారు, ఎన్నిసార్లు వాడతారు, ఎందుకు వాడతారు, ఇది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకోబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ఈ విధంగా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్లు నన్ను ఎంతో ప్రోత్సహించి ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని కుతూహలం కలుగుతుంది. అంతేకాకుండా మీకు అవసరమైన వ్యవసాయ సమాచారం మీకు వెంటనే చేరుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్దాం. మనం ఇంతకుముందే తెలుసుకున్నాము ఫార్ములా 7లో జింక్, ఐరన్, మ్యాంగనీస్, కాపర్, బోరాన్, మాలిబ్డినియం కలిగి ఉంటుందని. పంటలలో ఈ ఒక్కొక్కటి లోపించడం వల్ల కలిగే నష్టాలేంటి, వాటిని ఏ విధంగా నివారించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జింక్ లోపం వల్ల మొక్కల్లో పెరుగుదల మందగిస్తుంది, ఆకులు కుంచుకొని పోతాయి, ఈనెలు పసుపు రంగులోకి మారుతాయి, నేల pH మరియు భాస్వరం అసమతుల్యత లేదా తక్కువ ఉష్ణోగ్రత వల్ల ప్రేరేపించబడి జింక్ శోషణ పరిమితం చేస్తుంది. ఇక జింక్ లోప లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఈనెల మధ్యలో పసుపు రంగు ఏర్పడుతుంది, ఈనెలు పచ్చగా ఉండడం, తరచుగా లేత ఆకులు అడుగు భాగం నుండి ప్రారంభమవుతాయి. జింక్ లోపం ఏర్పడడం వల్ల మొక్కల ఎదుగుదల తగ్గిపోతుంది, కాండం చిన్నగా ఉంటుంది, వేర్లు అభివృద్ధి చెందవు, ఆకులు చిన్నవిగా, ఇరుకుగా, ముడతలు పడి లేదా వంకరగా మారుతాయి, మొక్కలు నెమ్మదిగా పుష్పిస్తాయి, కాయలు నెమ్మదిగా ఏర్పడతాయి. దీని కారణంగా దిగుబడి తగ్గుతుంది. జింక్ లోపం వల్ల కొన్నిసార్లు ఆకులు పసుపు రంగు మచ్చలకు గురి అవుతాయి,
లేదా గోధుమ రంగు చనిపోయిన మచ్చలు ఏర్పడవచ్చు. ఇక మొక్కల్లో ఐరన్ అంటే ఇనుము లోపం వల్ల లేత ఆకులు పసుపు రంగులోకి మారతాయి. ఈనెలు మాత్రం పచ్చగా ఉంటాయి. ఆకులు పసుపు రంగులోకి మారడం వల్ల మొక్కలు పత్రహరితాన్ని గ్రహించలేవు. అంటే కిరణజన్య సంయోగ క్రియ జరగదు. కిరణజన్య సంయోగ క్రియ జరగకపోవడం వల్ల మొక్కలు ఆకుపచ్చగా ఉండక ఎదుగుదల తగ్గుతుంది. తరచూ ఆకులు రాలిపోతూ ఉంటాయి. మొక్కల్లో మాంగనీస్ లోపం ఏర్పడడం వల్ల ఆకులలోని ఈనెల మధ్య పసుపు రంగు ఏర్పడుతుంది. తరచుగా గోధుమ అంటే బూడిద రంగు మచ్చలు ఏర్పడతాయి. మొక్కల పెరుగుదల మందగిస్తుంది. ఆకులు కాయలు వంకరగా మారతాయి. మొక్కల్లో కాపర్ లోపం అంటే రాగి లోపము ఏర్పడితే ఆకులు పసుపు రంగులోకి మారతాయి. లేత ఆకులు చనిపోతాయి లేదా రాలిపోతాయి. మొక్క పెరుగుదల మందగిస్తుంది. విత్తనం లేదా పండ్లు అభివృద్ధి సరిగా లేకపోవడం వంటివి సంభవిస్తాయి. మొక్కల్లో బోరాన్ లోపం ప్రధానంగా కొత్త పెరుగుదలను ప్రభావితం చేస్తుంది. దీనివల్ల కాండం కుంగిపోవడం, ఆకులు వికృతంగా మందంగా మారడం అంటే పసుపు రంగులోకి మారడం, గోధుమ రంగులోకి మారడం జరుగుతుంది. మరియు పెరుగుదల బిందువులు విఫలం కావడం, కణగోడ నిర్మాణం, చక్కెర రవాణా మరియు కణ విభజనలో దాని పాత్ర కారణంగా పుష్పించడం, పండ్ల పెరుగుదల మరియు పగుళ్ళు లేదా బోలుగా ఉండే వేర్లు, దుంపలు ఏర్పడతాయి. కాండం పెలుసుగా, పొట్టిగా లేదా పగులుగా మారుతుంది. పువ్వుల్లో పుప్పొడి సామర్థ్యం తగ్గడం, పుష్పించే సామర్థ్యం తగ్గడం, పండ్లు సరిగ్గా ఏర్పడకపోవడం, పగుళ్ళు లేదా ఆకారం తప్పడం మరియు అంతర్గత రంగు పాలిపోవడం తరచుగా జరుగుతుంది. మాలిబ్డినం లోపం వల్ల ఈ ఆకు ఈనెల మధ్య పసుపు రంగులోకి మారడం, ఈనెలు పచ్చగా ఉండటం జరుగుతుంది. ఆకులు చిన్నవిగా, వంకరగా, ఇరుకుగా లేదా కప్పు ఆకారంలో ఉండి కాలిపోయిన లేదా చనిపోయిన అంచులతో ఉండవచ్చు. పెరుగుదల మందగిస్తుంది. పూత కాత సరిగా ఉండదు. కొన్ని అంటే సిట్రస్ ఆకులలో ఈనెల మధ్య పెద్ద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. ఈ లోపాలన్నీ నివారించుకోవాలి. మొక్కలు ఆరోగ్యంగా ఉండాలి. దిగుబడులు పెరగాలి అంటే మనము మొక్కలకు ఫార్ములా 7ను తప్పకుండా ఇవ్వాలి. ఫార్ములా 7 ఫర్టిలైజర్ నీటిలో సులభంగా కరిగిపోతుంది. ఫార్ములా 7ను అన్ని రకాల పంటల్లో వాడతాము. కూరగాయలు, ఆకుకూరలు, కమర్షియల్ క్రాప్స్, పండ్ల తోటలు, తృణధాన్యాలు మొదలగు అన్ని రకాల పంటల్లో ఫార్ములా 7ను తప్పకుండా వాడాలి. ఈ ఫార్ములా 7ను పంటల్లో డ్రిప్ ద్వారా ఇవ్వవచ్చు, స్ప్రే చేయవచ్చు, ఇతర ఫర్టిలైజర్స్తో కలిపి చల్లుకోవచ్చు లేదా డ్రించింగ్ చేసుకోవచ్చు. డ్రిప్ ద్వారా అయితే ఎకరానికి 500 గ్రాముల 200 లీటర్ల నీటిలో కలిపి అందించాలి. స్ప్రే చేస్తే 1 లీటర్ నీటికి 2 గ్రాముల లేదా 2.5 గ్రాముల ఫార్ములా 7ను కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇతర ఫర్టిలైజర్స్తో కలిపి చల్లుకోవాలి అంటే 1 కిలోగ్రామ్ ఫార్ములా 7ను ఇతర ఫర్టిలైజర్లో కలిపి పొలంలో చల్లుకోవచ్చు. ఫార్ములా 7 ఫర్టిలైజర్ను ముఖ్యంగా పంటల్లో 3 సార్లు తప్పనిసరిగా వాడాలి. 1 పెరిగే దశ, 2 పూత దశ, 3 కాయ దశ. పంటల్లో ఇంత ప్రాధాన్యత గల ఫార్ములా 7 ఫర్టిలైజర్ మీకు కావాలి అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి పొందగలరు. సోదరులారా, ఈ వీడియో మీకు బాగా
నచ్చిందని అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఇతరులకు షేర్ చేయండి. మన ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వెంటనే చేరుతుంది.